వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ లాస్ట్ మంత్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారంట. దాని తర్వాతే తను ఇలా అంతా బిహేవ్ చేస్తున్నాడని తను చెప్పింది. అలాంటే? అవును, పెళ్లికి 2 రోజుల ముందే తను యాక్సిడెంట్ లో చనిపోయారంట. చనిపోయిన తర్వాత ఆయన ఆశని తన ఫ్రెండ్ ఒంట్లో దూరి తన ఆశని పూర్తి చేసుకున్నారు. అదంతా సర్లే కాని ఏదైనా ఫ్రెండ్ వైఫ్ కదా. రే, చనిపోయిన తర్వాత అది ఎవరైనా దెయ్యం, భూతం, ఆత్మ అలాంటివి అంతేరా. ఈ మోయ బాబాయ్ మన ఫ్రెండు, కొలీగు అలాంటివి ఏ రిలేషను లేదు. అర్థమైందా? అదేలాగా? ఇప్పుడు చనిపోయిన నీ బామ్మ దయ్యంగా వచ్చిందనుకో. అయ్యో బామ్మ, మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయావే, ఇన్నాళ్ళు నువ్వు ఎలా ఉన్నావు అలాని కాగిలించుకుని ఏడుస్తావా? లేదా బామ్మ అయినప్పటికీ కూడా వచ్చింది దెయ్యవని కేకలేసుకుని పారిపోతావా? చెప్పరా. అదేలాగా? బామ్మ అయినప్పటికి కూడా అది దయ్యం కదా, కొంచెం ఆలోచించాల్సిందే. నీ డౌట్స్ అంతా తర్వాత తీరుద్దాం. నీ ఫ్రెండ్ని చూసావా? అమ్మాయి కథ వింటుంటే సైలెంట్గా ఉండేసి హారర్ కథ వింటుంటే ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఏంట్రా జోషి, దెయ్యం అంటే అంత భయమా? భయం అంత ఏం లేదు కానీ దీని గురించి తెలుసుకోవాలని ఒక చిన్న ఇంట్రెస్ట్. చిన్న వయసులోంచే నాకు దీని గురించి తెలుసుకోవాలని ఒక ఆశ. మా నాన్న తన ఆశ కోసం నన్ను ఇంజనీర్ చేశాడు. నేను కూడా బాగా చదివి ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను. అయినా కూడా ఇవాళ నేను అన్సక్సెస్ఫుల్ ఇంజనీర్. రే జోషి, ఈ సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్ ఇదంతా ఊరికే మాటలికిరా. నిజంగానే ఇక్కడ లక్కీ పర్సన్ ఎవరో తెలుసా? ఎవరొకరు వాళ్ళకి నచ్చిన పని చేస్తున్నారో వాళ్ళే. అలాంటి వాళ్ళు ఇప్పుడు భూమిలో లేదు. పెద్దగా వెతికాం అనుకో 10 మంది ఉంటారంతే. ఇప్పుడు కూడా పెద్దగా ఏం కాలేదు. వెళ్ళు, నీకు నచ్చింది వెళ్ళి చదువు. ఈ దెయ్యం, భూతం, అమానుష్యం వీటి గురించి రీసెర్చ్ చేయి. ఎవరికి తెలుసు, ఈ దెయ్యం సినిమాల్లో వస్తాయి కదా, అందులో వచ్చే పూజార్లాగా రేపు నువ్వు కూడా రావచ్చు. లేదా ఈ హాలీవుడ్ సినిమాలో కోట్ సూట్ వేసుకుని బుస్సు బుస్సు ఇంగ్లీష్లో మాట్లాడుతూ దెయ్యాన్ని తరుగుతారే, అలా కూడా రావచ్చురా. నీకు ఇంట్రెస్ట్ ఉండాలి. నీకు దేనిపై ఇంట్రెస్ట్ ఉందో అది వెళ్ళి చేయరా, అంతేరా. రేయ్, ఈ కాలంలో అందరు రోబోలతోటి పిల్లలు కంటూ ఉన్నారు. నువ్వేంటంటే వాడిని వెళ్ళి ఈ కాలంలో దయ్యాలు పట్టమంటున్నావు.